25వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆస్పరికి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఏదైతే ధర్నా చేశాం ఇదే ధర్నాని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందర కూడా మేము ఉంచుతున్నాం. ఈ పేరు ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఉరుకుంద దేవస్థానంలో ఏదో కుట్ర జరుగుతుంది అనుమానము విరాట్ హిందుస్థాన్ సంఘానికి కలిగింది. దీని మొన్నటి రోజున ఈ ప్రాంతంలో ఉరుకుంద ఈరಣ್ణ నరసింహస్వామి దేవస్థానము చాలా ప్రఖ్యాతిగాంచింది. నిత్యం స్వామివారి దర్శనానికి లక్షల్లో మంది దర్శించుకుంటున్నారు. అయితే మొన్న రోజున ఈ శ్రావణ మాస ఉత్సవంలో సమన్వయ సమావేశం పేరుతో ఉరుకుంద దేవస్థానంలో ఒక సమావేశం పెట్టారు. భక్తులకి సౌకర్యాలు కల్పించేది ఎలాగా సలహాలు సూచనల కోసమని. అయితే ఈ పరమ పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాన్ని అక్కడ నిర్వాహకులు దారుణంగా అవమానపరిచే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూ దేవాలయాల్లో బొట్టు హారతి ప్రసాదము సౌకర్యాల గురించి చర్చించుకోవాల్సిన దేవాలయంలో ధర్మ ప్రచారం గురించి ఎలా చేయాలి, భక్తులకి హిందుత్వాన్ని ఎలా నేర్పాలి అనే విషయాలు మాట్లాడుకునే ఒక దేవస్థానంలో ఒక అన్యమతస్థుడిని తీసుకువచ్చి పరమ పవిత్రమైన దేవస్థానంలో ఆలయ మర్యాదలు బాజా భజంత్రీలు హంగామాతో వీరు ఊరేగించడము యావత్ హిందూ సమాజము యొక్క మనోభావాలు భక్తులకి బాధగా ఉంది. ఈ చర్యకు పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలా. అయితే ఈ విషయం పైన వెంటనే విరాట్ హిందుస్థాన్ సంఘం నేను రామాంజనేయులు రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి ఈవో వాణి గారికి నిరసన తెలియజేస్తే అసలు నా దృష్టిలో లేదండి, ఈ దేవస్థానంలో అతను ఎలాగొచ్చాడో ఎలాగ మాట్లాడాడో తెలియదు అనే యొక్క సమాధానం చెప్పారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి హిందూ దేవస్థానాలకి మరి ఎక్కడ మనం చూడలేదేమో. ఈరోజు ఉరుకుంద దేవస్థానంలో ప్రతి సంవత్సరము అఫీషియల్గా వైట్లో చూపించే డబ్బే 30 కోట్లు దాటిపోతుంది. ఇంత దేవస్థానము ఇంత డబ్బు భక్తులు వాళ్ళ జోబి నుండి ఇస్తుండేది రూపాయి కష్టం చేసి దేవుడి హుండీలో తీసుకొచ్చి ముడుపులు కడుతుండేది అన్యమతస్తుల్ని మెహర్బానీ చేయడానికి అక్కడ దేవస్థాన ఉద్యోగులు దేవస్థాన పాలక మండలి పనిచేస్తుందా? దీన్ని విరాట్ హిందుస్థాన్ సంఘం ఖండిస్తూ ముందు ఒకవేళ ఎవరికైనా బాధ్యత భక్తి సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉంటే ఆ దేవస్థానంలో బాధ్యతలో స్వీకరించే వాళ్ళు క్షమాపణ చెప్పి దీనిపైన ఎవరైతే కారకులో వారిని దేవస్థానం నుండి బయటికి నూకాలా. ఈ దేవస్థానాన్ని హిందూ క్షేత్రంగా ప్రకటించాలా. ఇంత చెప్తే కూడా ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారే కానీ ఎవరు కానీ బాధ్యత తీసుకోలేదు. చివరికి ఈ మధ్యకాలంలో ఉరుకుంద దేవస్థానానికి ఒక ట్రస్ట్ బోర్డుని నియమించారు. ఆ ట్రస్ట్ బోర్డులో అనేక మంది రాజకీయ నాయకులు వారి పరపతి పార్టీల నుండి వచ్చి ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు అధికారిక ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చర్యలు తీసుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు 5,000 దేవస్థానాలకు కొత్తవి నిర్మించడానికి వారు నడుం బిగించారు. అరే ప్రభుత్వమేమో ఒక సదుద్దేశంతో సామాన్య జనాల్లో భక్తి నైతికత పెంచాలా, దేవాలయంలో రాజకీయాల ప్రభావం తగ్గించాలా, అక్రమాలు జరగకూడదు అని ఒక నిర్ణయాలు తీసుకుంటూ వెళుతూ ఉంది. తిరుపతిలో కూడా మనం చూసాం. ప్రభుత్వం రాగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్ట వేసినటువంటి అన్యమతస్తుల్ని అందరినీ దఫదఫాలుగా వేరే విభాగాలకు తరలిచ్చేసి స్వామివారి పవిత్రతని కాపాడే చర్యలు తీసుకున్నారు. అయితే ఉరుకుంద దేవస్థానంలో మొన్న జరిగిన ఘటన వీరు
ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైనా కీడు చేయాలని కుట్రతో ఈ ప్రయత్నం చేస్తున్నారు అనే మా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు దశాబ్దాల కాలంగా అక్కడే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు అక్కడ ఎవరిని పిలవాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, భక్తులకి ఏ సౌకర్యము అవసరము, ఏ సౌకర్యము అవసరము లేదు అనేది తెలియటం లేదా? ఒకవేళ తెలిస్తే కూడా ఏదైనా బయట శక్తులతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎవరో ఒకడు సెల్ఫ్ వీడియో చేసి ప్రభుత్వానికి బురద జల్లాలనుకోవడము, ఇంకో మాటలు మాట్లాడడము మీడియాలో అందరికీ వచ్చి హిందూ సమాజం మెల్లమెల్లగా కళ్ళు తీస్తుంది. కానీ ఉరుకుంద దేవస్థానంలో అక్కడ నిద్రమత్తనొద్దు, కుట్రలు, డబ్బు యొక్క మదంతో నిద్రపోతున్నటువంటి అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అధర్మ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం వారిపైన చర్య తీసుకునేంత వరకు మేము విశ్రమించేది లేదు. ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ చెప్తున్నాడు. అసలు ఇంకా కొసమెరుపు ఏంటంటే, ఎవరు తీసుకొచ్చారయ్యా ఈ అన్యమతస్తుడిని, దర్గాకి సంబంధించిన వ్యక్తిని దీంట్లో అంటే, మా పూజారి తీసుకొచ్చాడు అంటున్నాడు. ప్రధాన అర్చకుడు. మిత్రులారా, మీరు కూడా ఫోన్ చేయండి. అరే పూజారి అంటే హిందువా లేకుంటే ఆయనకి ఏమన్నా డౌట్ ఉందా? హిందూ దేవాలయాల్లో హిందూ శాస్త్రాలు, హిందూ పద్ధతులు, హిందూ ఆచార వ్యవహారాలు నడపాలి, భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. అన్ని దగ్గర ఈరోజు మనం ఉరుకుందకి వెళితే మీరు చూడండి, ధర్మం పక్కన పెట్టేశారు. టెంకాయ ఆదంలో 20 రూపాయలు దొరికితే ఉరుకుంద దేవస్థానంలో కాలు పెట్టగానే 40 రూపాయలు అయిపోద్ది. గుండూకి టికెట్ నువ్వు కొంటున్నావా? అఫీషియల్గా దేవస్థానానికి ఏదైతే నిర్ణయించిన టికెట్ కొన్న తర్వాత లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ 100 రూపాయలు ఇవ్వాలా? అరే ఎవరైనా ఆడ కూతురు దర్శనానికి వెళ్ళి రాత్రి నిద్ర చేస్తే పొద్దున స్నానం చేయడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కనీస అవసరాలు కూడా లేవు. ఈవో గారు ఆడవాళ్లే ఉన్నారు అక్కడ, వాళ్ళకి అర్థం చేసుకోవాలి కదా. అయితే ఈ దేవస్థానంలో మనకు కనపడుతున్నటువంటి ఒక ఉదాహరణలు, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఎవరైనా దేవస్థానం కోసం గట్టిగా మంచిగా కఠిన నిర్ణయాలు తీసుకున్న ఈవోని ఆగమేఘాలపైన ట్రాన్స్ఫర్ చేయించగలిగే సత్తా ఆ దేవస్థానంలో పాతుకోపోయినటువంటి దుష్టశక్తులకు వచ్చేసింది. ఉదాహరణకు చెప్తూ ఉన్నా, 2 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక ఈవో వెంకటేష్ గారు ఉండే, హెగ్డే వెంకటేష్ గారు, ఆయన ఏదో కొద్దిగా ఉండి విషయంలో కానీ దర్శనాల విషయంలో కానీ కొన్ని చర్యలు తీసుకున్నారు. శ్రావణ మాసానికి ఆయనకు తలాకిప్పించేశారు. పోయిన సంవత్సరము విజయరాజ్ అనే ఇంకొక ఈవో గారు ఉండేవారు. వారు అక్కడ ఏది దేవస్థానంకి షెడ్యూల్ వేయిస్తూ ఒక కోనేరు నిర్మించాలి అని దానికి భక్తులు కూడా ముందుకొచ్చారు. మీడియా ముందు మనం అందరం చూసాం. అయితే ఏమైందో కానీ రాత్రికి రాత్రే ఆయన్ని కూడా పంపించేశారు. అయితే హిందూ దేవస్థానం ఈరోజు ఉరుకుందలో భక్తులకి ఉపయోగపడడానికి దేవస్థానం పనిచేస్తుందా? దేవుడికి ధర్మం కోసం పనిచేస్తుందా? లేకపోతే కమిషన్ల కోసం పనిచేస్తుందా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంకి చెడ్డ పేరు తేవాలని పనిచేస్తుందా అనే విషయము అక్కడ ఏదైతే అధికార యంత్రాంగము, పాలక మండలి అధికారులు స్పష్టం చేసే అవసరం ఉంది. లేకుంటే భక్తులు ఈ మొత్తం ఉరుకుంద దేవస్థానమునే ఒక పెద్ద గొటాళ, ఒక కుంభకోణంగా చూసే పరిస్థితులు వచ్చే రోజులు ఉన్నాయి. కావున మేము విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి కోరుతూ ఉండేది, వెంటనే ఎవరైతే అన్యమతస్తుల్ని తీసుకొచ్చి అక్కడ నీవు మెహర్బానీ చేశావో ఆ వ్యక్తి పైన కేసు ఫైల్ చేయాలి. అలాగే దేవస్థానంలో ఏదైతే ఇప్పటి వరకు పాతుకోపోయినటువంటి అన్ని దుష్ట ఆచారాలని దూరం చేయాలి. దేవస్థానానికి మనం లోపల వెళుతూ ఉన్నప్పుడే ఇది హిందూ క్షేత్రం అని బోర్డులు వెంటనే వీరు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి దేవస్థానం ఆధ్వర్యంలో లావాదేవీలు జరుగుతున్న పూజా సామాగ్రి విషయం నుండి ఎక్కడెక్కడైతే డబ్బుల ట్రాన్సాక్షన్ ఉందో అక్కడంతా బోర్డులు పెట్టాలి.
రేట్ల బోర్డులు ప్రకటించాలా, కింద నంబర్ కూడా ఇవ్వాలి. ఈ ప్రకటన తర్వాత ఈ రేట్లను అది కాకుండా అధికంగా ఎవరైనా వసూలు చేస్తే చర్యలు తీసుకోవడానికి నంబర్ ఇవ్వాలి. ధర్మ ప్రచారానికి సంబంధించిన, ఇది హిందూ క్షేత్రం, ఇక్కడ హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన బోర్డులు ప్రచార కార్యక్రమాలు జరపాలా. ఇప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రమంతా హిందూ దేవాలయాలకు సంబంధించిన వ్యవస్థలు అన్యమతస్తులు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళకి హిందూ దేవుడి పైన భక్తి లేదు, వాళ్ళు ప్రసాదం తినరు, మన దేవుడిని దేవుడు అన్నారు కదండి, సైతాన్ అంటారు కదా. ఇట్లాంటి ఏదైతే అన్యమతానికి సంబంధించిన ఏ ఉద్యోగస్తుడు ఉండకూడదని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ రోజుకి ఉరుకుందలో అన్యమత ఉద్యోగస్తులు అన్యమత వ్యాపారస్తుల్ని పెంచి పోషిస్తున్నారు. వీరి వల్ల కలిగే లాభం ఏంటి? ఈరోజు ఊరికనే మెహర్బానీ చేశారు, రేపు సువార్త కుటుంబాలు పెట్టాలని ఏం గ్యారంటీ? అందుకోసం ఈవో గారు, మీకు తెలుస్తుందో తెలియటం లేదో, మీ వెనకాల ఇవన్నీ జరుగుతున్నాయి, దీనికి మీరే బాధ్యత వహించాలా. అవసరమైతే 25వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆస్పరికి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఏదైతే ధర్నా చేశాం ఇదే ధర్నాని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందర కూడా మేము ఉంచుతున్నాం. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఉరుకుంద దేవస్థానంలో ఏదో కుట్ర జరుగుతుంది అనుమానము విరాట్ హిందుస్థాన్ సంఘానికి కలిగింది. దీనిపైన సంజాయిషి ఇవ్వాలా. అలాగే పాలక మండలి ఎవరైతే ఉన్నారో, అయా మీరంతా దేవుడి పైన ప్రమాణం చేసి వచ్చింది, హిందూ ధర్మాన్ని కాపాడుతాను, దేవస్థానాన్ని కాపాడుతాను, దేవస్థాన నిధులు అక్రమాలు జరగకుండా చూసుకుంటామని వచ్చారు. ఒక్కవేళ ఇది చేత కాకపోతే మీరంతా రాజీనామా చేసి వెళ్ళిపోయింది. బాగు చేసేవాళ్ళు, దేవుడి పైన భక్తుండి చెయ్యాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మీరు కూడా దీనికి వేలాడుతున్నారంటే మీరు దేవుడికి మంచి చేయటం లేదు, దేవుడికి ద్రోహం చేస్తున్నారు. మీకు పుణ్యం కాదు పాపం వస్తుంది. ఇట్లాంటి వాళ్ళంతా నరకానికి వెళ్ళాలని నేను ఒక హోమం చేయిస్తా. ఉరుకుంద దేవస్థానంలో వెంటనే ఎవరైతే అన్యమత ప్రచారానికి, అన్యమత కార్యకలాపాలకి, అక్రమాలకి పాల్పడుతున్న వ్యవహారం పైన విచారణ జరిపించి కారకులు అందరిపైన, మన వాళ్ళైతే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన అక్కడ ఉన్నటువంటి ఒక అర్చకుడే ఈ కార్యక్రమాలకన్నిటికీ మూల కారకుడు అని వచ్చింది విషయము. చర్యలు తీసుకునాలా, కఠినంగా శిక్షించాలా. జై శ్రీరామ్.